శ్రీధర్ మీద ఒట్టు వేసి అసలు నిజం బయటకు చెప్పేసిన కార్తీక్. ఇది ఎలా జరగబోతుంది? ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎప్పుడైతే దీపని లోపలికి తీసుకుని వెళ్తారో హాస్పిటల్లోనికి, దాంతో ఇంకా కార్తీక్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి ఇలా జరిగింది? నేనేమో అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉంచాను దీపని. ఇప్పుడేమో వీళ్ళు అబద్ధం చెప్పి మరీ దీపని తీసుకుని వచ్చారు. ఇప్పుడు డాక్టర్ గారు టెస్టులు చేస్తే నిజం తెలిసిపోతుంది. ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ బయటకైతే నుంచుంటాడు వచ్చి కార్తీక్. ఇంకా అందరూ అక్కడే ఉన్నారు. కార్తీక్ మాత్రం లేడేంటి, ఎక్కడికి వెళ్ళాడు కార్తీక్ అని చెప్పి శ్రీధర్కి అయితే డౌట్ వస్తుంది. వచ్చి అసలు ఎక్కడున్నాడో చూద్దామని బయటకైతే వస్తాడు శ్రీధర్. బయటికి వచ్చేసరికి బయట కుర్చీలో కూర్చొని కార్తీక్ అయితే తన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన శ్రీధర్కి ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది. ఏంటి, నా కొడుకు ఎంతో ధైర్యంగా ఉండేవాడు, ఇలా కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లము బయటికి చెప్పుకోలేకపోతున్నాడు. నేను తప్ప ఇంకెవరు అర్థం చేసుకోగలరు? వాళ్ళమ్మ చూస్తే వాళ్ళమ్మ కూడా బిడ్డ వైపునే మాట్లాడుతుంది, కానీ తన కొడుకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అసలు ఆలోచించడం లేదు. అందుకే నేనైనా నా కొడుకుని ఓదార్చాలి, నేనైనా నా కొడుకు గురించి ఆలోచించాలి అని చెప్పి శ్రీధర్ అయితే వెళ్ళి అరే కార్తీక్ అని చెప్పేసి కార్తీక్ భుజం మీద చెయ్యి వేసేసరికి శ్రీధర్ను చూసి తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంట్రా, ఏమైందిరా, ఎందుకలా బాధపడుతున్నావురా? హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్ళొద్దు అన్నావు దీపని. ఆల్రెడీ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని, మీరు ఇంకొకసారి ఎటువంటి టెస్ట్లు చేయొద్దు అని నువ్వెంతో బ్రతిమిలాడినప్పటికీ కూడా ఎవరు కూడా నీ మాట వినలేదు. మరి ఇప్పుడు బయటకు వచ్చి ఏడుస్తున్నావు. అసలు ఏం జరిగింది? దీపకేమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే బిడ్డకేమైనా ప్రాబ్లం ఉందా? నువ్వు చెప్తేనే కదరా తెలిసేది, చెప్పరా అని చెప్పేసి శ్రీధర్ అయితే కార్తీక్ని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఎంతసేపు అడిగినప్పటికీ కూడా కార్తీక్ అయితే నిజం చెప్పడు. సరే పదరా బయటికి వెళ్దాము అని చెప్పేసి కార్తీక్ను బయటికి తీసుకుని వెళ్ళి అక్కడ అడుగుతాడు. అడిగేసరికి కార్తీక్ అయితే ఏమి లేదు మాస్టర్ గారు, ఎవరు ఏం చెప్పినా సరే మీరు నమ్ముతారు, కానీ నేను చెప్పింది మాత్రం నమ్మరు కదా, మీరు అసలు కొడుకునే పట్టించుకోరు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా పెద్ద పెద్ద మాటలైతే అంటూ ఉంటాడు. దాంతో ఇంకా శ్రీధర్కి అయితే చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి నేను పట్టించుకోకపోవడం ఏంటి నాన్న అని చెప్పేసి ఇంకా తన కార్తీక్ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా చెప్పవా? అసలు దీపక్ కానీ కడుపులో బిడ్డకు కానీ అసలు ఏం జరుగుతుంది? నువ్వు గనక నిజం చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టే అని చెప్పేసి శ్రీధర్ అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోయి ఏంటి మాస్టారు ఇది, ఒట్లేసుకోవడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతకు మించి నాకు వేరే మార్గం లేదురా, నువ్వు ఎంత అడిగినప్పటికీ కూడా నిజం చెప్పట్లేదు, అందుకే ఒట్టు వేయమని అడుగుచున్నాను, చెప్పు, ఒట్టు వేసి నా మీద నిజం చెప్పు అని చెప్పి తన చెయ్యి అయితే పట్టుకునే ఉంటాడు శ్రీధర్. దాంతో ఇంకా కార్తీక్ చేసేదేమి లేక నిజాన్నంతా కూడా శ్రీధర్కి అయితే చెప్పేస్తాడు. మాస్టారు, అసలు దీపని అన్నన్ని మాటలు అంటున్నారు. అసలు దీప చేస్తున్న త్యాగం తెలిస్తే దీప కాళ్ళు కడిగి మీ నెత్తిన నీళ్లు జల్లుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అదేరా, ఏం త్యాగం చేస్తుంది? అసలు దీపకు త్యాగం చేయాల్సిన అవసరం ఏంటి, చెప్పరా నాకు అని చెప్పేసి శ్రీధర్ అడుగుతూ ఉంటే, అత్తకి బోన్ న్యారో చేయాలి, ఆ విషయం నీకు తెలుసు కదా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే, అవునరా, బోన్ న్యారో ఇవ్వడానికి జోస్న సిద్ధంగానే ఉంది, రేపో మాపో బోన్ న్యారో ట్రాన్స్పోర్టేషన్ అనేది జరిగిపోతుంది, ఇంకా సుమిత్ర దశరథులు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. లేదు నాన్న, బోన్ న్యారో జరగదు, ఎందుకంటే జోస్న అసలైన కూతురు కాదు, బోన్ న్యారో ఇవ్వడానికి జోస్న పనికిరాదు. దాంతో నేను దీపక్ గురించి నిజం తెలుసుకొని దీపక్ టెస్టులు చేయిస్తే డిఎన్ఏ టెస్ట్లో బోన్ న్యారోకి ఏ టెస్ట్ అయితే చేస్తారో ఆ టెస్ట్లో శాంపిల్స్ అయితే మ్యాచ్ అయినాయి. దాన్ని బట్టి దీపే సుమిత్ర అత్తల కూతురని తెలిసింది. దాంతో ఇంకా బోన్ న్యారో ఇద్దామని మేము సిద్ధపడ్డాము. చివరికి డాక్టర్ గారు ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా? బోన్ న్యారో ఇవ్వాలంటే దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. మేమిద్దరం కూడా గుండె పగిలేంతగా ఏడ్చాము. డాక్టర్ గారి కాళ్ళు పట్టుకున్నాము, కానీ డాక్టర్ గారైతే మేమైతే గ్యారంటీ ఇవ్వలేము,
తల్లి కానీ బిడ్డ కానీ ఎవరైనా ఒకరే బ్రతుకుతారని చెప్పేసరికి మేము ఏడవని రోజు లేదు. ఈరోజు సరే అనుకొని మా కడుపులో ఉన్న బిడ్డను కూడా మేము అత్త కోసం వదులుకుంటున్నాము. ఎందుకో తెలుసా మాస్టారు, తన కన్య తల్లి కోసం దీప తన కడుపులోని బిడ్డను వదులుకుంటుంది. అంత త్యాగం చేస్తున్న దీపని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అందరూ. తనని దోషిని చేసి అందరిలో కూడా నిలదీస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. దాంతో శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా, జ్యోత్స్న కన్న కూతురు కాదా? దీప కన్న కూతురా? అంటే మీ అమ్మ తీసుకున్న వాళ్ళ అన్నయ్య దగ్గర తీసుకున్న నిజమైతే ఆ మాట అయితే నెరవేరింది. ఆ దేవుడి దయ వల్ల మీ అమ్మకి సొంత మేనకోడలే కోడలైందా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటాడు. అవును మాస్టారు, ఇదే నిజం. ఇదంతా కూడా మేము అందరికీ చెప్పొచ్చు. చెప్పి జ్యోత్స్నని బయటకు గెంటించి దీపని వారసురాలాగా ప్రకటించవచ్చు. కానీ జ్యోత్స్న ఇదంతా జరిగితే దీపను చంపేస్తాను అని బెదిరిస్తుంది. అందుకే బోన్నారు అయిపోయిన తర్వాత అత్తకి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఈ నిజం అనేది బయట పెడదామని మేము ఎవరి ముందు కూడా ఈ విషయం గురించి మాట్లాడట్లేదు. మీరేమో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న దీపని అబద్ధం చెప్పి మరీ ఇక్కడికి తీసుకుని వచ్చారు. అదేమంటే సెకండ్ ఒపీనియన్ అంటున్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ నాన్న? మేము ఎవరికి చెప్పుకోగలం అని చెప్పేసి కార్తీక్ అయితే శ్రీధర్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉన్న కార్తీక్ని, ఎంత కష్టం వచ్చిందిరా మీకు, కోడలు దీప కూడా ఎంత బాధపడుతూ ఉంటుంది. తన అన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా దీప మాట్లాడలేదు. అలాంటి కోడలు మాకు రావడం చాలా అదృష్టం రా. నేను మాట్లాడతాను రా, నేను దశరథతో మాట్లాడతాను అంటే అప్పుడు ఇంకా కార్తీక్ చెప్తూ ఉంటాడు. దశరథ మావయ్యకి ఆల్రెడీ నిజం తెలుసు నాన్న. దీప తన కన్న కూతురని ముందే తెలుసు. అందుకే ఇప్పుడు దీప గురించి కూడా డాక్టర్ గారితో మాట్లాడి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవునా, దశరథకి ముందే తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. అవును, మామయ్యకి ముందే తెలుసు. దాసు మామయ్యకి, దశరథ మామయ్యకి ఈ నిజాలు తెలుసు. కానీ మేము నిజాలు బయట పెట్టాలనుకోవటం లేదు. జ్యోత్స్న బారి నుండి దీపని కాపాడాలి అనుకుంటున్నాము. ఏ క్షణమైనా సరే దీపని ఏమైనా చేయొచ్చు జ్యోత్స్న మనసు నీకు తెలుసు ఎంత చెడుగా ఆలోచిస్తుందో అని చెప్పి శ్రీధర్కి నిజం చెప్పేస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఈ విధంగా శ్రీధర్ మీద ఒట్టు వేసి దీప అలాగే దీపలో పుట్టబోయే బిడ్డ గురించి కూడా అసలు నిజాన్ని, దీప చేస్తున్న త్యాగాన్ని కూడా కార్తీక్ శ్రీధర్కి అయితే చెప్పేస్తాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.